మీ బంగారాన్ని సొమ్ముగా మార్చే బాధ్యత మాది. తాకట్టులో ఉన్నా సరే విడిపించి కొనబడును. వివరాలకు సంప్రదించండి కొమూరి గోల్డ్, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ. ఈ మధ్యకాలంలో ఎక్కడా మీరు ఇంటర్వ్యూలు ఇవ్వటం లేదు, మీడియాకి చాలా దూరంగా ఉన్నారు. ప్రపంచానికి తెలిసిన అతను వేరు, ఈ ప్రపంచానికి తెలియాల్సిన అతను వేరు అనేటువంటిది మరికొంతమంది చెప్పేటువంటి స్టేట్మెంట్. మీ పేరు సునిశ్చిత, సంతోష, సాక్రిఫైజింగ్ స్టార్. యాక్చువల్గా నా పేరు చూసి అందరూ నన్ను నార్త్ ఇండియన్ అనుకుంటారు. మీరు కనిపించిన చిన్న క్యారెక్టర్కి మీరు అడిగారా లేకపోతే మిమ్మల్ని అప్రోచ్ అయ్యారా? అంటే నాకు కాన్ఫిడెన్స్ ఉంది చేయగలుగుతాను అని. అంటే ఇప్పుడు ఫైటింగ్ చేయాలన్నారు కదా మీరే, ఫైట్ సీన్స్ ఎరగదీస్తారా? అది కూడా నార్మల్గా ఎరగదీస్తారా? కానీ మర్చిపోయా, చాలా సంవత్సరాల గ్యాప్ వచ్చింది. మీరు ఫిల్మ్ ఇండస్ట్రీకి హీరో అవుదామనే వచ్చారా? నా అంబిషన్ హీరో అవ్వాలని కాదు. ఇప్పుడు నేను ఒక కామన్ మ్యాన్. ప్రస్తుతం నేను సీఎం అవ్వలేదు, ఎందుకు అవ్వలేదు అంటే నేనేం చెప్తాను? మీలాగే కామన్ మ్యాన్ చాలా మంది ఉన్నారు బయట, వాళ్ళందరికీ తలసాని శ్రీనివాస్ యాదవ్తో పరిచయాలు ఉండవు, కానీ మీకు మాత్రం చాలా జాంజిగిరి దోస్తాని ఉన్నట్టున్నారు. కాబట్టి అలిగేషన్స్ ఉన్నాయి. ఈరోజు ఎవరు మాట్లాడట్లేదే రకుల్ ప్రీత్ సింగ్ గురించి కానీ, కేటీఆర్ గారి గురించి కానీ. నేను కూడా అంతే. మాకు తెలియని హిడెన్ టాలెంట్ ఏమన్నా ఉందని అడుగుతున్నాను నేను. ఎవడైనా మాట్లాడుతున్నాడు జానీ మాస్టర్ గురించి ఈరోజు. నేను కూడా అంతే. ఎన్నో ఛానళ్ళు వ్యూస్ పెంచుకున్నాయి, రేటింగ్స్ పెంచుకున్నాయి, మిమ్మల్ని మాత్రం బఫూన్ని, ఐటమ్ నెంబర్ 1ని బక్రాని చేశాయి. జింబాబ్వేలో చూస్తారు, ఆస్ట్రేలియాలో చూస్తారు, యుఎస్ఏలో చూస్తారు, నాకు కాల్స్ చేస్తారు, సార్ మీ ఇంటర్వ్యూస్ బాగుంటాయని అంటే. రామ్ చరణ్ ఫ్యాన్స్ ముసుగులో కొంతమంది వచ్చి మిమ్మల్ని దారుణంగా కొట్టి మీకు డబ్బులు ఇచ్చి వెళ్ళిపోయారు, అందుకే మీరు కాంప్రమైజ్ అయ్యారు అని ఒక టాక్. ప్రాబ్లమ్స్ ఉంటే నేను ఎంటైర్ ఫిల్మ్ ఇండస్ట్రీకి రిజైన్ చేసి పడేస్తాను. నేను నాకు మల్లారెడ్డి మినిస్టర్, మల్లారెడ్డి గారు ఎక్స్ మినిస్టర్ మల్లారెడ్డి గారి నుంచి ఇన్విటేషన్ వచ్చింది. ఏంటి కూర్చోమనా లేకపోతే సభపై కూర్చోమనా? ఎమ్మెల్సీ కవిత జైలుకు పోతామని చెప్పాను నేను అప్పుడే కేటీఆర్ గారికి. అతన్ని పిచ్చోడు అంటారు, మరికొందరు అతన్ని పబ్లిసిటీ పిచ్చోడు అంటారు. ట్యాగులు ఏవైనా కావచ్చు, బ్రాండ్లు ఏవైనా కావచ్చు, ఈ ప్రపంచానికి తెలిసిన అతను వేరు, ఈ ప్రపంచానికి తెలియాల్సిన అతను వేరు అనేటువంటిది మరికొంతమంది చెప్పేటువంటి స్టేట్మెంట్. ఇందులో నిజమెంత? అసలు ఎందుకు అతను అలా తయారయ్యాడు? కాంట్రవర్సీ జోలికి వెళితే పబ్లిసిటీ వస్తుంది అనుకున్నాడా, లేకపోతే కాంట్రవర్సీ జోలికి వెళితే ఫ్యూచర్ బాగుంటుంది అనుకుంటున్నాడా? ఇవన్నింటిపై ఇన్ డెప్త్గా మాట్లాడుకుందాం. లెట్స్ ఇన్వైట్ సాక్రిఫైజింగ్ స్టార్ అలియా సునిశ్చిత్ ఆన్ టు ద డయల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. సునిశ్చిత్ గారు నమస్తే, వెల్కమ్ టు డయల్ న్యూస్. ఈ మధ్యకాలంలో ఎక్కడా మీరు ఇంటర్వ్యూలు ఇవ్వటం లేదు, మీడియాకి చాలా దూరంగా ఉన్నారు. నేను దాదాపు చాలా కాలం నుంచి మిమ్మల్ని ఫాలోఅప్ చేస్తే మీరు ఇంటర్వ్యూకి ఒప్పుకున్నారు. థ్యాంక్స్ అలాట్ ఫర్ దిస్. ఈ ఇంటర్వ్యూని మీపై ఉన్నటువంటి అపోహలని, మీపై ఉన్నటువంటి కాంట్రవర్సీలని మొత్తాన్ని క్లారిటీ చేసే విధంగా ఇంటర్వ్యూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందుకోసమే మిమ్మల్ని తీసుకొచ్చి హాట్ సీట్లో కూర్చోబెట్టాను. లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ ద ఫస్ట్. సునిశ్చిత్ గారు, మీ పేరు సునిశ్చిత, సంతోష, సాక్రిఫైజింగ్ స్టార్. ఏంటి అసలు? సంతోష్ నా ఒరిజినల్ నేమ్, సునిశ్చిత్ నా అఫీషియల్ నేమ్, సాక్రిఫైజ్ స్టార్ అనేది మీడియా వాళ్ళు ఇచ్చిన నేమ్. ఏంటి అసలు ఈ సాక్రిఫైజింగ్ స్టార్ అనేటువంటి బిరుదు మీకు రావటానికి యూట్యూబ్లో ఇచ్చిన, సోషల్ మీడియాలో ఇచ్చిన, మీడియాలో ఎవరో ఇచ్చిన, ఏంటి అసలు దీని వెనుక కారణం ఏంటి? సాక్రిఫైస్ స్టార్ అని ఎందుకు ఇచ్చారు ట్యాగ్ అంటే,
ఒకప్పుడు నేను ఇండస్ట్రీలో వర్క్ చేశాను, ఆడిషన్స్ అటెండ్ అయ్యాను, కొంతమంది హీరోస్కి మూవీస్ వదిలేశాను. అట్లా నాకు సాక్రిఫైస్ స్టార్ అనే ట్యాగ్ ఇచ్చారు. అదేనమాట. ఒకప్పుడు మీరు వర్క్ చేశారు అన్నారు. Yeah. నాకు తెలిసి ఇప్పుడు కూడా మీరు వర్క్ చేస్తున్నారు ఫిల్మ్ ఇండస్ట్రీలో. చేస్తున్నాను. రీసెంట్ గా హనుమాన్ మూవీలో ఒక క్యామియో చేశారు. అవును. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ లో ఉంటున్నారు. అవును. మరి ఒకప్పుడు ఏంటి? ఇప్పుడు ఆల్రెడీ ఉన్నారు కదా ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఒకప్పుడు అంటే 2014-15లో చేశా. 1.5 year చేశా, ఆల్మోస్ట్ 1.5 year చేశాను. తర్వాత కొన్ని గొడవలు అయినాయి. తర్వాత జాబ్ చేశాను. జాబ్ చేసి మళ్ళీ రిజైన్ చేసి స్క్రిప్ట్ రైటింగ్ నేర్చుకున్నాను, స్క్రీన్ ప్లే రైటింగ్ నేర్చుకున్నాను. నా మాస్టర్ ఎవరు అంటే హేమంత్ పువ్వాడ, డైరెక్టర్. ఏ సినిమాలు చేశాడు ఆయన? ఆయన సొంత మూవీ చేశాడు, సొంత మూవీ కో డైరెక్టర్. సో అట్లా అతని దగ్గర నేర్చుకున్న 3 months కోర్స్. సో డిప్లొమా ఇన్ స్క్రిప్ట్ రైటింగ్ అండ్ స్క్రీన్ ప్లే రైటింగ్. సో అట్లా చేసి ఆ తర్వాత కొన్ని మూవీ ఆఫీస్కి వెళ్ళా, ప్రొడక్షన్ హౌజెస్కి వెళ్ళాను. నా స్టోరీతో నేనే సినిమా తీయాలి అనుకున్నాను, లైక్ వెబ్ సిరీస్ కానీ ఇట్లా, కానీ వర్కౌట్ అవ్వలేదు. ఇంతలోపు ఈ లాక్డౌన్ వచ్చేసింది. ఆ ఇంటర్వ్యూస్ ద్వారా నాకు కొంచెం ఫేమ్ వచ్చేసింది. పెద్ద వ్యక్తులు పిలిచారు నన్ను, మీడియా వాళ్ళు, రాకేష్ మాస్టర్ లాంటి వాళ్ళు. వాళ్ళ ద్వారా నాకు హనుమాన్ మూవీలో అవకాశం వచ్చింది. హనుమాన్ సినిమాలో చేశాను. ఆ తర్వాత ఆడిషన్ ఇచ్చాను రామ్నారాయణ డైరెక్టర్కి, మన లైలా మూవీ షూటింగ్కి. దాంట్లో ప్రజెంట్ వర్క్ చేస్తున్నాను లైలా మూవీలో. వెండితెర మీద కనిపించాలనేటువంటిది మీ కళ. అవును. హనుమాన్ మూవీతో అది తీరిపోయింది. హనుమాన్లో మీరు కనిపించిన ఆ చిన్న క్యారెక్టర్కి మీరు అడిగారా, లేకపోతే మిమ్మల్ని అప్రోచ్ అయ్యారా? నేను అడగలేదు, నన్నే అప్రోచ్ అయ్యారు. ఎలా వచ్చింది అసలు ఆ రోల్? రాకేష్ మాస్టర్ ద్వారా వచ్చింది నాకు రోల్. అతను కూడా ఆ మూవీలో ఉన్నారు కదా. అవునవును. ఆయన రికమెండ్ చేశారా మీరు? అవును. ఓకే. రెమ్యునరేషన్ ఇచ్చారా మీకు? ఫ్రీగా చేశారా? లేదు, ఫ్రీగా ఏం చేయలేదు, నేనేం అడగలేదు. వాళ్ళే ఇచ్చారు, 20,000 ఇచ్చారు పర్ డే. అప్ అండ్ డౌన్ క్యాబ్ ఇచ్చారు. ఓకే. సో ఇప్పుడు ప్రజెంట్ ఏ ప్రాజెక్ట్లో ఉన్నారు మీరు? ప్రస్తుతం అయితే ఒకటే, లైలా మూవీ. ఎవరు దానికి డైరెక్టర్ ఏంటి? రామ్ నారాయణ్ డైరెక్టర్. సో క్యాస్టింగ్ వచ్చేసి దాంట్లో నాకు ఒక లాయర్ రోల్ ఇచ్చారు. తర్వాత పృథ్వీరాజ్ తెలుసు కదా, హీరో పృథ్వీరాజ్. సో పృథ్వీరాజ్ అందులో ఎస్ఐ రోల్ చేస్తున్నాడు. ఓకే. అంటే మలయాళం హీరో పృథ్వీరాజా, లేకపోతే పెళ్లి సినిమాలో నెగటివ్ రోల్ చేసిన? పెళ్లి సినిమాలో చేసిన అతను ఎస్ఐ రోల్ చేస్తున్నాడు. అండ్ హీరో వచ్చేసి విశ్వక్సేన్ అండ్ హీరోయిన్ కొత్త అమ్మాయి ఆకాంక్ష అని. నడుస్తుంది మూవీ షూటింగ్. ఆల్మోస్ట్ ఒక 40 days అయింది షూటింగ్. ఓకే. 80% ఆఫ్ ద షూటింగ్ కంప్లీటెడ్. అది కూడా మీరు ఫ్రీగా చేస్తున్నారా, లేకపోతే విత్ రెమ్యునరేషన్? ఓకే, విత్ రెమ్యునరేషన్. గుడ్. ఫ్యూచర్ అయితే బాగానే ఉన్నట్టుంది, ఒక ప్రాజెక్ట్స్ అయితే చేతిలో ఉన్నట్టున్నాయి. వీటన్నిటి గురించి ఇంకా డీప్గా డిస్కస్ చేయబోయే ముందు మీ గత ఇంటర్వ్యూల గురించి, అలాగే గత వివాదాల గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే క్లారిటీ కావాల్సిన దాని గురించే కాబట్టి. అసలు ముందు చాలా మంది మిమ్మల్ని నార్త్ ఇండియన్ అంటారు, లేకపోతే కొంతమంది ఒడిషా నుంచి వచ్చారు. ఇంతకీ మీరు ఎవరు? నేటివ్ ప్లేస్ ఎక్కడ? ఎందుకని హైదరాబాద్కి వచ్చారు? యాక్చువల్గా నా పేరు చూసి అందరూ నన్ను నార్త్ ఇండియన్ అనుకుంటారు. సున్షిత్ అంటే నార్త్ ఇండియన్ కాదు, నేను సౌత్ ఇండియన్నే. అచ్చమైన తెలుగు వాళ్ళు? తెలుగు వాడిని. నా ప్రాపర్ వచ్చేసి జనగాం. సో నేను హైదరాబాద్కి ఎందుకు వచ్చానంటే ఉపాధి కోసమే వచ్చాను. ఏంటి అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మీ నాన్నగారు ఏం చేసేవాళ్ళు ఏంటి? షేర్ చేసుకోవచ్చా? డెఫినెట్గా. ప్లీజ్ చెప్పండి. మా ఫాదర్ వచ్చేసి డిప్యూటీ ఎంఆర్ఓ. మా ఫాదర్ ప్రస్తుతం అయితే ములుగు కలెక్టర్ ఆఫీస్లో చేస్తున్నారు. ములుగులో ప్రజెంట్ వర్కింగ్ పవర్లోనే ఉన్నారు. అంటే మా పేరెంట్స్కి కానీ మా బ్రదర్కి కానీ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే నచ్చదు. మీరు మొత్తం ఇద్దరా? మీరు, మీ అన్నయ్య, తమ్ముడు హీ ఈజ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్. మా పేరెంట్స్కి కానీ మా బ్రదర్కి కానీ ఫిల్మ్ ఇండస్ట్రీ నచ్చదన్నమాట. సో అందువల్ల నన్ను ఎవరు కూడా ఎంకరేజ్ చేసేవాళ్ళు కాదు మూవీస్కి. ఎందుకు నచ్చదు వాళ్ళకి? ఏమో తెలియదు. మూవీస్ అయితే చూస్తారు,
కానీ నన్ను ఎప్పుడు ఎంకరేజ్ చేయలే మూవీ ఫీల్డ్లో వర్క్ చేయండి అని చెప్పేసి. అంటే మీరు చెప్పారు మీ పేరెంట్స్కి నాకు మూవీస్లో నేను చెప్పాను, నేను అందుకే రిజైన్ చేశాను. జాబ్ రిజైన్ చేసింది అందుకే మెయిన్ ఇంటెన్షన్. జాబ్ రిజైన్ చేశాను. ఏం చెప్పారు అసలు ఫ్యామిలీకి? ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వెళ్తానన్నారు, ఏం అవ్వాలని వెళ్తానన్నారు? అట్లానే ఏం లేదు, జస్ట్ మూవీ ఫీల్డ్లో సెట్ అవ్వాలి అని నా కోరిక. యా ఓకే, ఇప్పుడు 24 క్రాఫ్ట్స్ ఉంటాయి కదా దాంట్లో తెలుగు ఇండస్ట్రీలో. ఏ డిపార్ట్మెంట్లోకి వెళ్దాం అనుకున్నారు అసలు మీరు? అట్లని కాదు, నాకు స్క్రిప్ట్ రైటింగ్ వచ్చు, స్టోరీ బోర్డ్లో వర్క్ చేయగలను, నేను లైట్గా డైరెక్షన్ కూడా నేర్చుకున్నాను, యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్గా చేయగలను, అండ్ యాజ్ ఏ డైలాగ్ రైటర్గా కూడా చేయగలను, అండ్ ఇప్పుడు ప్రజెంట్ యాక్టింగ్ అయితే కొంచెం వచ్చు. సో ఆ యాక్టింగ్తోనే వర్క్ చేస్తున్నాను లైలా మూవీలో. సో అదనమాట. హీరో అవుదామని చెప్పి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చారా, లేకపోతే డైలాగ్ రైటర్ గానా, స్క్రిప్ట్ రైటర్ గానా, డైరెక్టర్ గానా, ఏంటి మీ రోల్? వన్ థింగ్ నా అంబిషన్ హీరో అవ్వాలని, కానీ ఇప్పుడు కాదు, కొంత టైం పడుతుంది. ఎందుకంటే నాకు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు ఫిల్మ్ ఇండస్ట్రీలో. మీ ఏజ్ ఎంత ఉంటుంది ఇప్పుడు? నేను 35 ఉంటాను. ఓకే, మీరు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, నేను ఫిల్మ్ ఇండస్ట్రీకి 30 ఉంటా కావచ్చు అప్పుడు, 29-30. ఇంకొకటి ఏంటి అంటే, హీరో అవ్వాలంటే ఏజ్తో సంబంధం లేదు. హీరోకి మెంబర్షిప్ కావాలంటే ఏజ్ రిస్ట్రిక్షన్స్ కానీ అట్లాంటివి ఏమి లేవు అనమాట. సో ఎనీ ఏజ్ ఎవరైనా కూడా వర్క్ చేయొచ్చు యాజ్ అ హీరోగా. ఓకే, యాక్టింగ్ వచ్చి ఉంటే చాలు, యాక్టింగ్ ఫైట్స్ చేయగలిగితే చాలు. మీ దృష్టిలో ఒక హీరోకి, ముఖ్యంగా తెలుగు సినిమా హీరో అవ్వాలంటే ఉండాల్సిన లక్షణాలు ఏంటి? వన్ థింగ్, ఒక హీరో ఒక పర్సన్ హీరోగా చేయాలి అంటే ఫస్ట్ యాక్టింగ్ రావాలి, తర్వాత ఫైటింగ్ చేయగలగాలి, డ్యాన్స్ చేయగలగాలి. డైలాగ్ డెలివరీ అంటే డబ్బింగ్లో మేనేజ్ చేయొచ్చు. చాలామంది పెద్ద పెద్ద హీరోస్ డబ్బింగ్ ఆర్టిస్టులను పెట్టి మేనేజ్ చేస్తున్నారు. సో డబ్బింగ్ ఆర్టిస్టులను పెట్టి మేనేజ్ చేయొచ్చు. ఓకే, సో ఈ 3 థింగ్స్, యాక్టింగ్, ఫైటింగ్ స్కిల్స్, డాన్సింగ్ స్కిల్స్, ఈ 3 ఉంటే హీరోగా చేయొచ్చు. మీరు యాక్టింగ్ ఎరగదీస్తారా, సోసోగా చేస్తారా? నార్మల్గానే. అంతేనా? మరి యాక్షన్ సీన్స్, ఫైటింగ్ చేయాలన్నారు కదా మీరు, ఫైట్ సీన్స్ ఎరగదీస్తారా, అది కూడా నార్మల్గానే చేస్తారా? ఫైట్ సీన్స్ దేనికైనా ట్రైనింగ్ అవసరం. తీసుకోలేదా మీరు ఇంతవరకు ట్రైనింగ్? ఫైటింగ్ ట్రైనింగ్ తీసుకున్నాను, కానీ మర్చిపోయా, చాలా సంవత్సరాల గ్యాప్ వచ్చింది, మర్చిపోయాను. డ్యాన్స్ పరిస్థితి అంటే? డ్యాన్స్ చేయగలుగుతా. చేయగలుగుతా అనేది వేరు, చేస్తాను అనేది వేరు కదా. అంటే నాకు కాన్ఫిడెన్స్ ఉంది చేయగలుగుతాను అని. అంటే ఇప్పుడు ఎవరైనా సరే, ఏ హీరో అయినా సరే, కొరియోగ్రాఫర్ లేకుండా, డ్యాన్స్ మాస్టర్ లేకుండా మూవీ అయితే చేయలేరు. అంతే కదా. ఇప్పుడు మొన్న రీసెంట్గా చిరంజీవి గారికి కూడా 24,000 స్టెప్స్ డ్యాన్స్ చేశారని చెప్పేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో పేరు పొందాడు అతను. అవును. సో అట్లా. మీ ఫేవరెట్ హీరో ఎవరు? నా ఫేవరెట్ హీరో ఎవరు అంటే జూనియర్ ఎన్టీఆర్. ఎందుకని జూనియర్ ఎన్టీఆర్? అతని డెడికేషన్ అంటే ఇష్టం నాకు. మూవీ ఇండస్ట్రీ మీద అతని డెడికేషన్ అంటే ఇష్టం అనమాట. జూనియర్ ఎన్టీఆర్. అంటే చాలామంది మీ ఏజ్ గ్రూప్ వాళ్ళు, అయితే మన ఏజ్ గ్రూప్ వాళ్ళందరూ కూడా మీ ఫేవరెట్ హీరో ఎవరు అంటే మెజారిటీ పీపుల్ టక్కున చెప్పే పేరు మెగాస్టార్ చిరంజీవి. నేను కూడా చెప్తాను, నా ఫేవరెట్ హీరో మెగాస్టార్ చిరంజీవి అని చెప్తాను. ఎందుకని మీరు మెగాస్టార్ చిరంజీవి పేరు ఎందుకు చెప్పలేదు? అట్లనే ఏం లేదు, నాకు ఇష్టమైన మీ ప్రిఫరెన్సెస్ మీకు ఉంటాయి. చిరంజీవిలో నచ్చని లక్షణాలు ఏంటి అంటున్నాను నేను. అట్లనే ఏం చెప్పలేను నేను. చిరంజీవిలో నచ్చని లక్షణాలు అంటే ఉంటాయి. ప్రతి మనిషిలో పాజిటివ్ పాయింట్స్ ఉంటాయి, నెగిటివ్ పాయింట్స్ ఉంటాయి. అవును. ఇప్పుడు నేను ఒక కామన్ మ్యాన్. ప్రస్తుతం నేను సీఎం అవ్వలేదు, ఎందుకు అవ్వలేదు అంటే నేనేం చెప్తాను? అది రాజకీయం, బట్ ఇది సినిమా కదా. అదే అన్న, ఇప్పుడు నేను హీరో ఎందుకు అవ్వలేదు అంటే దానికి ఒక రీజన్ చెప్తాను నేను. నాకు ప్రాపర్ గైడెన్స్ లేదు, ప్రాపర్ బ్యాక్గ్రౌండ్ లేదు, అందువల్ల నేను హీరో అవ్వలేకపోయా. నాకు ఒకటి క్లారిటీగా చెప్పండి, మీరు ఫిలిం దాంట్లో అన్నిట్లో మీకు ప్రావీణ్యం ఉన్నట్టుగా మీకు ఇంతకుముందు చెప్పారు. ఇప్పుడు కూడా స్క్రిప్ట్ రైటింగ్లో ఉంది, స్క్రీన్ ప్లే రైటింగ్లో ఉంది, అలాగే డైలాగ్లో ఉంది, సంథింగ్ దాంట్లో. అవునవునవును. మీరు ఫిలిం ఇండస్ట్రీకి హీరో అవుదామనే వచ్చారా?
హీరో అవుదామనే ఉన్నారా ఇంకా? లే నా అంబిషన్ హీరో అవ్వాలని కాదు, యాజ్ ఎ యాక్టర్గా ఇండస్ట్రీలో ఉండాలి అని. ఎనీ రోల్, మ్మ్. సపోర్టింగ్ కావచ్చు, క్యారెక్టర్ కావచ్చు, విలన్ కావచ్చు, ఏదైనా చేస్తాను. Hmm. హనుమాన్ మీరు- సినిమాలో యా మొదటిసారిగా మ్మ్. మిమ్మల్ని మీరు స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు మ్మ్. ఎలా అనిపించింది? ఓకే గుడ్, బాగా అనిపించింది. Hmm. అది ఆ రోజు జస్ట్ ఒక 1 hour అయిపోయింది నా స్పాట్, జస్ట్ 30 seconds రోల్ కదా. Hmm. సో ఒక 1 hour 3 takesలో అయిపోయింది షూటింగ్. సో వెన్నెల కిషోర్ గారు ఉన్నారు అందులో, కమెడియన్ సత్య ఉన్నారు. సో వెన్నెల కిషోర్ గైడెన్స్ ఇచ్చాడు, ప్రశాంత్ వర్మ డైరెక్టర్ గైడెన్స్ ఇచ్చాడు. సో వీళ్ళ గైడెన్స్తో ఓకే చేయగలిగాను. Hmm. మ్మ్. మీ ఫొటోస్ పట్టుకొని, మీ రెజ్యూమేలు పట్టుకొని, Yeah. మీ వీడియోలు పట్టుకొని మ్మ్. చాలా మంది దర్శకుల ఆఫీసుల చుట్టూ తిరిగాము, నిర్మాతల ఇంటి ముందు పడిగాపులు కాసామని చెప్తూ ఉంటారు కదా. అవునవునవును, మీరు కూడా అలా తిరిగారా? ఒకప్పుడు తిరిగా. ఏమేమి పట్టుకొని తిరిగారు? స్క్రిప్ట్స్ తీసుకొని వెళ్ళా, Hmm. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇంటికి వెళ్ళా, మళ్ళీ మన ఫిల్మ్ నగర్లో ఒక ప్రొడక్షన్ హౌస్ ఉంటుంది అక్కడికి వెళ్ళాను, గీతా ఆర్ట్స్కి వెళ్ళాను. సో చాలా ప్రొడక్షన్ హౌస్కి వెళ్ళా, సురేష్ ప్రొడక్షన్స్ కూడా వెళ్ళాను. Hmm. చాలా వెళ్ళాను అనమాట. Hmm. కొంతవరకు లబ్ధి పొందా నేను ఫిల్మ్ ఇండస్ట్రీ ద్వారా. ఎలా అంటే అంటే ఐ మీన్ వాళ్ళు ఇచ్చిన పారితోషికం వల్ల, పారితోషికం లేకపోతే వల్లనే. ఇంకెట్లా అని? పారితోషికం వల్లనే ఎవరైనా సరే ఫిల్మ్ ఇండస్ట్రీకి బ్రతకడానికే వస్తారు. Hmm. ఎవరైనా సరే, కెమెరామెనే కానీ, మూవీ డైరెక్టరే కానీ, హీరోనే కానీ బ్రతకడానికే వస్తారు. సో నేను బ్రతకడానికనే వచ్చాను. కొన్ని నాకు తెలిసి movies కి- మిమ్మల్ని స్క్రీన్ మీద చూసింది, మీరు మొదటిసారిగా స్క్రీన్ మీద కనిపించింది హనుమాన్ మూవీలో, ఓకేనా? అది ఓపెన్ సీక్రెట్, అది అఫీషియల్ కదా. అవునవునవును. అన్అఫీషియల్ గా మీకు డబ్బులు ఎందుకు ఇస్తారు? అంటే మీరు ఏం సర్వ్ చేశారు వాళ్ళకి, మీరు ఏమి ఇచ్చారు వాళ్ళకి, మీ కాంట్రిబ్యూషన్ ఏంటి అనేటువంటిది నా క్వశ్చన్. వన్ థింగ్ అండి, ఒకటి ఇప్పుడు మూవీ ఫీల్ ఎలా ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ 2023లో 41 మూవీస్ రిలీజ్ అయ్యాయి, 4 ఫిల్మ్సే సక్సెస్ అయ్యాయి బాక్స్ ఆఫీస్లో, 4 ఫిల్మ్స్ హిట్ అయ్యాయి. అంటే మిగతా సినిమాలు తీసిన డైరెక్టర్స్కి స్కిల్స్ లేవు అని అనలేం కదా, అంటే దాంట్లో పనిచేసిన హీరోస్కి స్కిల్స్ లేవు అని అనలేం కదా. వాళ్ళ వేయగలిగిన హార్డ్ వర్క్ వాళ్ళు చేశారు, అయినా కూడా మూవీ ఫెయిల్ అయింది అంటే దానికి ఎవరు రీజన్ అట్లా చెప్పలేం కదా. సో ఇది కూడా అంతే. ఇప్పుడు ప్రేక్షకుల అభిరుచి కావచ్చు, లేకపోతే వాళ్ళు బాగా తీసామనుకొని కూడా తీసలేకపోయి ఉండొచ్చు. అది డిఫరెంట్ థింగ్. నా కాన్సెప్ట్ ఏంటంటే, మీరు షాడో వర్క్స్ ఏమన్నా సినిమాలకి చేశారా, లేకపోతే మీ కథలు దొబ్బేసి ఎవరన్నా వాళ్ళ పేర్లు వేసుకున్నారా? అది నాకు కావాలి. అంటే నేను యాజ్ ఏ గోస్ట్ రైటర్గా వర్క్ చేశాను. ఓకే. నేను నా కళను నమ్ముకున్నాను, కళమ్మ తల్లిని నమ్ముకున్నాను. కొంతమంది డైరెక్టర్స్ పరిచయం ద్వారా, కొంతమంది హీరోస్ పరిచయం ద్వారా యాజ్ ఏ స్క్రిప్ట్ రైటర్గా సక్సెస్ అయ్యా నేను. ఎన్ని సినిమాలకు పనిచేసి ఉంటారు? నేను దగ్గర ఒక 50 మూవీస్కి వర్క్ చేసి ఉంటాను యాజ్ Ghost ఏ గోస్ట్ రైటర్గా. నేను గైడెన్స్ ఇస్తాను డైరెక్టర్స్కి, కొత్త డైరెక్టర్స్కి గైడెన్స్ ఇస్తాను. నన్ను అంటే యాక్చువల్గా నేను ఇప్పుడు మళ్ళా హీరో రోల్ గురించి మాట్లాడాను, లీడ్ రోల్స్ గురించి నేను మాట్లాడాను. ఓకే. ఎందుకంటే మళ్ళీ నాకు ఆఫర్స్ రాకపోవచ్చు. సో నాకు టీఆర్ఎస్ మినిస్టర్ శ్రీనివాస్ యాదవ్ గారు తెలుసు. సో వారి సహాయంతోనే నేను ఇండస్ట్రీకి వచ్చాను. తలసాని శ్రీనివాస్ యాదవ్. యా, తలసాని శ్రీనివాస్ యాదవ్తో నిజంగా మీకు పరిచయం ఉందా? అవును, ఉంది. ఎంత పరిచయం మీ ఇద్దరికి? ఎంత పరిచయం అంటే, ఇప్పుడు ఒక మినిస్టర్కి ఒక కామన్ మ్యాన్కి ఎట్లా ఉంటుంది రిలేషన్షిప్ అనేది, అంతే. మీలాగే కామన్ మ్యాన్ చాలా మంది ఉన్నారు బయట, వాళ్ళందరికీ తలసాని శ్రీనివాస్ యాదవ్తో పరిచయాలు ఉండవు. కానీ మీకు మాత్రం చాలా జాన్ జిగ్రీ దోస్తాని ఉన్నట్టున్నారు కాబట్టి. జాన్ జిగ్రీ అనను నేను. ఓకే. జాన్ జిగ్రీ అనను నేను. నాకు కొంతమంది హీరోస్ జాబ్స్ ఆఫర్ చేశారు. వెంకటేష్ సురేష్ ప్రొడక్షన్లో జాబ్ ఆఫర్ చేశాడు, శ్రీనివాస్ యాదవ్ తన ఆఫీస్లో జాబ్ ఆఫర్ చేశాడు. మళ్ళా రాజశేఖర్ రెడ్డి అని పర్సనల్ సెక్రటరీ టు కేసీఆర్, అతను నాకు జాబ్ ఆఫర్ చేశాడు. ఏం చేయమని? వాళ్ళ ఆఫీస్లో వర్క్ చేయమని. ఏం చేస్తారు అక్కడ మీరు? ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ అండి. వెంకటేష్ మూవీలో ఆఫర్ చేశారు అంటే మీకు ఫిల్మ్ ఇండస్ట్రీతో పరిచయం ఉంది కాబట్టి, మీకు దీంట్లో నాకు ప్రావీణ్యం ఉంది కాబట్టి అక్కడ చేయటానికి ఓకే.
మీకు పొలిటికల్ గా నథింగ్ కదా. తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆఫీస్ లో ఏం చేస్తాము, లేకపోతే కేసీఆర్ గారి ఆఫీస్ లో ఏం చేస్తాము, మాకు తెలియని హిడెన్ టాలెంట్ ఏమన్నా ఉందని అడుగుతున్నాను నేను. ఇప్పుడు ఒకటి చెప్తానండి, ఓపెన్ సీక్రెట్ ఏంటి అంటే, ఇప్పుడు చాలామంది యాక్టర్స్ మీద, హీరోస్ మీద రేప్ అలిగేషన్స్ ఉన్నాయి. మొన్న రీసెంట్గా జానీ మాస్టర్ మీద ఒక రేప్ అలిగేషన్ వచ్చింది. ఈరోజు ఎవడైనా మాట్లాడుతున్నాడు జానీ మాస్టర్ గురించి. ఈరోజు నేను కూడా అంతే. ఈరోజు నేను సక్సెస్ అయినా కావచ్చు, రేపు అంటే మేబీ 2025లో కావచ్చు, 26లో కావచ్చు, కొన్ని దుష్ట శక్తులు నన్ను కిందకి లాగాలని ప్రయత్నిస్తాయి డెఫినెట్గా. కానీ ఎదుటి వాళ్ళని కించపరిచే విధంగా, ఎదుటి వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోకి చొచ్చుకొని పోయి మరీ ఆర్జీవి వేలు పెడతాడనేటువంటి పేరుంది కదా. అవును, అదే ఇప్పుడు ఇబ్బందులు కూడా పెడుతున్నారు ఆయన్ని. కేసెస్ ఇవంతా కూడా ఉన్నాయి ఆయన మీద. మీ ఫేవరెట్ డైరెక్టర్ కాబట్టి ఆర్జీవిని సపోర్ట్ చేస్తున్నారా, లేకపోతే? అట్లనేం లేదు. ఎందుకు అతను నా ఫేవరెట్ అయ్యాడు అంటే, అతను సంఘంలో జరిగే పాయింట్స్ పట్టుకుంటాడు. సంఘంలో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ సొసైటీ, ఆ సమాజంలో జరిగే పాయింట్స్ పట్టుకొని వాటి మీద మూవీ చేస్తాడు. ఇప్పుడు మూవీ అంటే చాలా జోనర్స్ ఉంటాయి. నాకు పొలిటికల్గా నాకు ఐడియా ఉంది కాబట్టి నేను లైక్ చేసే డైరెక్టర్ ఆయన అనమాట. ఎక్కువ పొలిటికల్. అప్పుడు పరిటాల రవి గురించి తీశాడు ఏదో మూవీ, పేరు పెట్టేసి రక్త చరిత్ర అని, అది బాగుంది. రీసెంట్గా ఏదో టీడీపీ వాళ్ళ మీద చేశాడు, అది చూడలే నేను మూవీ. ఏమో సో అట్లా. కలిసారా ఎప్పుడైనా ఆర్జీవిని? చాలాసార్లు కలిసా. ఎలా ఉంటుంది మీ ఇద్దరి మధ్య సంభాషణ కలుసుకున్నప్పుడు? బాగుంటుంది. ఏం మాట్లాడుకుంటారు మీరు ఆర్జీవి కలిస్తే? మూవీస్. బట్ ఆయన జీనియస్ కదా మూవీస్లో. ఏ సబ్జెక్ట్ తీసుకున్నా కూడా చాలా జీనియస్ కదా. ఆయన ముందుకు వెళితే మీరు కామన్ మ్యానా, లేకపోతే ఇద్దరు జీనియస్లు కలుసుకున్నట్లా? అట్లా నేను చెప్పలేను. ఐ డోంట్ కంపేర్ మై సెల్ఫ్ విత్ ఎనీ మూవీ డైరెక్టర్. ఇప్పుడు రాజమౌళి ఒకప్పుడు కె రాఘవేంద్రరావు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్, ఈరోజు అతను నెంబర్ 1 డైరెక్టర్గా ఎదిగాడు. నేను ఈరోజు ఒక యాక్టర్ని, రేపు నేను కూడా కలమ్మ తల్లి సహాయంతో నేను కూడా ఎదగగలుగుతాను అనుకుంటా. కానీ ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో నెపోటిజం ఎక్కువగా ఉంటుంది. సపోర్ట్ లేకపోతే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో రారు. ఫాదర్స్, మామయ్యలు వీళ్ళంతా ఉంటేనే ఉంటుంది కదా. మరి మీకు ఎవరు లేరు కదా, ఎలా సాధ్యమవుతుంది ఎదగడం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో? ఇప్పుడు నేను చెప్పాను 3 స్కిల్స్ ఉండాలి. యాజ్ ఏ యాక్టర్గా సక్సెస్ అవ్వాలి అన్నా, యాజ్ ఏ హీరోగా సక్సెస్ అవ్వాలి అన్నా, ఈ 3 స్కిల్స్ లేనివాడు ఫెయిల్ అవుతాడు ఖచ్చితంగా. మన ఈయన ఏదో సినిమా తీశాడు, శ్రీనివాసరెడ్డి అని, సీనియర్ యాక్టర్, కమెడియన్ క్యారెక్టర్, ఏదో సంథింగ్ ఏదో సినిమా తీశాడు అతను. ఒక మూవీ చేశాడే అతను. ఆ మూవీలో నాకు మంచి రోల్ ఆఫర్ చేశాడు. రోల్ ఆఫర్ చేశాడు కానీ నేను చేయనని చెప్పా. నా బాడీ లాంగ్వేజ్ సెట్ అవ్వదు, నేను ఒక ప్రొఫెసర్ని, అమ్మాయిని టీజ్ చేసే బాడీ లాంగ్వేజ్ నాకు సెట్ అవ్వదు అన్న. నాకు ఏదైనా డిఐజీ రోల్ కానీ, ఏదైనా కమిషనర్ రోల్ కానీ, ఎస్ఐ రోల్ కానీ ఇస్తే మంచిగా సెట్ అవుతుంది నాకు. మరి అలా అని చెప్పి హనుమాన్లో మీరు చేసిన రోల్ కూడా ఓ పెద్ద రోల్ ఏం కాదు కదా. అంతే. మరి దాన్ని ఎట్లా ఒప్పుకున్నారు? ఇప్పుడు ఒకటి చెప్తానండి, నేను ఆడిషన్ ఇచ్చే టైంలో కె రాఘవేంద్రరావు డైరెక్టర్ ఆఫీస్కి 2 సార్లు వెళ్ళినా, రిక్వెస్ట్ చేసుకున్నా, సార్ నన్ను హీరోగా ఇంట్రడ్యూస్ చేయండి అంటే చేయనన్నాడు. మేబీ అతనికి నాలో హీరో క్వాలిటీస్ కనిపించలేదు కావచ్చు. ఇప్పుడు యాక్టింగ్ రావాలి, డ్యాన్స్ రావాలి, ఫైట్స్ రావాలి, దమ్ ఉండాలి, ధైర్యం ఉండాలి. హీరో అంటే దమ్ము లేనివాడు, ధైర్యం లేనివాడు సక్సెస్ అవ్వలేడు సమాజంలో. అదే అన్నమాట. రైట్. సునిషిత్, ఇప్పుడు గతంలో చాలా వివాదాలు మీతో ఉన్నాయి, మీతో మొదలయ్యాయి, ఇవంతా ఉన్నాయి. ఉపాసన గురించి మీరు మాట్లాడినటువంటి మాటలు చాలా పెద్ద కాంట్రవర్సీ అయ్యాయి. లావణ్య త్రిపాఠి గురించి మాట్లాడినటువంటి మాటలు చాలా కాంట్రవర్సీ అవ్వటం మాత్రమే కాకుండా మీ మీద అటాక్ చేసి మిమ్మల్ని చాలా దారుణంగా కొట్టారు. ఇవన్నీ కాన్షియస్ లో ఉండే చేశారా, లేకపోతే మీరు కాంట్రవర్సీ కోసం
లేకపోతే పబ్లిసిటీ కోసం చేశారా? నో దట్ ఈస్ నాట్ ఫర్ పబ్లిసిటీ అండి. యాక్చువల్లీ వాట్ హ్యాపెండ్ ఈస్ ఆ రోజు నన్ను ఇంటర్వ్యూకి ఇన్వైట్ చేసింది TV24 వాళ్ళు. TV24 వాళ్ళు ఇంటర్వ్యూ ఇన్వైట్ చేశారు. నాకు 2000 రూపీస్ రెమ్యునరేషన్ ఇస్తామని చెప్పేసి అన్నారు. ఓకే, నేను వెళ్ళినా. ఎవరు? మీడియా వాళ్ళే. మీడియా వాళ్ళే. నేను వెళ్ళి కూర్చున్నా. యాంకర్ బయటికి వెళ్ళాడు, కెమెరామెన్ బయటికి వెళ్ళాడు అని చెప్పారు. వాళ్ళు వాటర్ ఇచ్చారు, వాటర్ తాగాను. ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేశా. వస్తున్నారండి యాంకర్ అంటే. సరే, మళ్ళీ అతను అన్నాడు కెమెరామెన్ ఒక టైం పడుతుందండి, ఒక 1 అవర్, మీరు బయటికి వెళ్ళి రండి అన్నారు. నేను లిఫ్ట్లో కిందికి దిగానే నా బ్యాగ్ లాగేసుకున్నారు, నా స్పెట్స్ తీసుకున్నారు, ఇష్టం ఉన్నది కొట్టారు. వాళ్ళకు అపాలజీ చెప్పాలి అని చెప్పేసి అన్నారు. అపాలజీ చెప్పా వాళ్ళు కోరినట్టుగా. ఎందుకంటే వాళ్ళు ట్రాప్ చేశారు, వాళ్ళు స్టిక్స్ కూడా తెచ్చుకున్నారు. ఇదంతా ప్లాన్డ్ ట్రాప్ ఇది. ఉపాసన గురించి మీరు లేనిపోని మాట్లాడటం వల్లే కదా ఈ దుర్మార్గమైనటువంటిదంతా కూడా జరిగింది. లేకపోతే అసలు ఎవరు మీ జోలికి రారుగా, వచ్చి ఉండేవాళ్ళు కూడా కాదుగా. జూనియర్ ఎన్టీఆర్ విషయంలో కూడా మీరు అంతే కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఇచ్చారు కదా. నో జూనియర్ ఎన్టీఆర్ విషయంలో ఏం జరిగిందంటే, ఇప్పుడు పెద్ద పెద్ద హీరోస్ ఉన్నారండి, వాళ్ళకు కూడా నెగిటివ్ పాయింట్స్ ఉంటాయి, వాళ్ళ మీద కూడా కేసెస్ ఉంటాయి. వాళ్ళ వెనకాల కూడా కొంతమంది IPS అధికారులు ఉంటారు. నా వెనకాల కొంతమంది ఉన్నారు. ఎవరు? IPS అధికారులు ఉన్నారు. పేర్లు చెప్పొచ్చా? అది చెప్పాను నేను ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళు భయపడతారు. నేను చెప్తున్నా కదా, నేను ఫ్రాంక్గా చెప్తున్నాను. శ్రీనివాస్ యాదవ్ నాకు తెలుసు, ఎక్స్ మినిస్టర్ శ్రీనివాస్ యాదవ్ నాకు తెలుసు. ఇంటికి వచ్చి చెప్పాడు, నా పేరు వాడుకోవద్దు అన్నాడు. నా పేరు ఎక్కడ తీయక్స్ నుంచి అన్నాడు. నాకు KTR తెలుసు, ఎక్స్ మినిస్టర్. KTR మీద ఇప్పటికీ అలిగేషన్స్ ఉన్నాయి, కరప్షన్ అలిగేషన్స్ ఉన్నాయి. ఎమ్మెల్సీ కవిత జైలు పోతుందని చెప్పాను నేను అప్పుడే KTR గారికి. స్కామ్ జరిగింది తెలుసు నాకు, లిక్కర్ స్కామ్. జైలుకి వెళ్తుంది అండి, ఏం చేయలేము అని చెప్పేసి చెప్పా. అట్లా ఆ హీరోయిన్తో నేను డేటింగ్లో ఉన్నాను, ఈ హీరోయిన్తో నేను డేటింగ్లో ఉన్నాను, ఆ హీరోయిన్ నన్ను ప్రపోజ్ చేసింది, లేకపోతే నా వెనకాల పడింది అనేటువంటి స్టేట్మెంట్స్ నేను మళ్ళీ అడుగుతున్నా. కాన్షియస్ లో ఉండే ఇస్తారా, లేకపోతే కావాలని పబ్లిసిటీ కోసం ఇస్తారా? కాన్షియస్ లో ఉండే నేను ఇంటర్వ్యూస్ ఇస్తానండి. ఒకటి చెప్తున్నానండి ఫ్రాంక్గా, డేటింగ్ చేయని హీరోని చూపించగలరా? వాళ్ళ గురించి వదిలేద్దాం, నాకు వాళ్ళ గురించి. ఇండస్ట్రీ అంటే వీళ్ళే కదా హీరోస్ హీరోయిన్స్. డేటింగ్ చేయని హీరో ఉన్నాడా, డేటింగ్ చేయని హీరోయిన్ ఉందా? వాళ్ళు మిగతా వాళ్ళతో డేటింగ్ చేస్తారా చేయరా అనేది వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ నుంచి. మీ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మీరు మా ఫాదర్ గురించి అని చెప్తాను నేను. లావణ్య త్రిపాఠి మీ మీద కేసు ఫైల్ చేశారు, పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. లేదు చేయలేదు. మీరు చూపించగలరా FIR? మీరు FIR చూపిస్తే నేను వస్తా, డైరెక్ట్ ఎక్కడికంటే అక్కడికి వస్తా. మీ మీద కంప్లైంట్ ఇవ్వలేదా? లేదు, ఇవ్వలేదు. జస్ట్ ఎంక్వైరీ అంతే. దట్ ఈస్ జస్ట్ అన్ ఎంక్వైరీ. ఆ కేసు గురించి, ఆ కంప్లైంట్ గురించి మిమ్మల్ని పోలీసులు ఎంక్వైరీ చేశారా? చేశారు, ఎంక్వైరీ చేసుకున్నారు. నాకు కాల్ చేశారు సైబర్ క్రైమ్ వాళ్ళు, మీరు ఇట్లా లావణ్య త్రిపాఠి మీద అబద్ధాలు మాట్లాడుతున్నారా అంటే, సరే ఎవిడెన్స్ తీసుకొని రండి అన్న. ఎవరు రాలేదే నా ఇంటికి. ఎందుకు? మీరు మాట్లాడిన ఇంటర్వ్యూస్, వీడియోస్, రికార్డింగ్స్ ఉన్నాయి కదా, అవే కదా ఎవిడెన్సెస్, అంతకన్నా ఇంకేం కావాలి? వీడియో ఎవిడెన్స్ పనిచేస్తుందా కోర్టులో? చెప్పండి. వీడియో ఎవిడెన్స్ పనిచేస్తుందా కోర్టులో? మీకు లా గురించి కూడా బాగా పట్టునట్టుగా ఉంది. చదువునా? కంపెనీస్ అడ్వకేట్స్గా కూడా పనిచేశారా? I did Master of Engineering from Usmania University. మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ కి మాస్టర్ ఆఫ్ లా కి చాలా తేడా ఉంటుంది కదా, LLM కి. ఇప్పుడు చెప్తానేనండి, లాయర్లందరూ లా డిగ్రీస్ అవుతారు. ఎంతమంది లాయర్లు కేసెస్ ఓడిపోవట్లేదు కోర్టులో అంటే వాళ్ళ స్కిల్స్ లేవంటారా, వాళ్ళ డిగ్రీ ఫేక్ డిగ్రీ అంటారా? చెప్పలేము కదా అట్లా. కేసు అంటే ఇప్పుడు రేసు లాగా 10 మందిలో ఉంటే ఒకటే గెలుస్తాడు, 10 మందికి ఫస్ట్ ప్రైజ్ ఇవ్వరు కదా, అంతే. కేసెస్ కూడా అట్లనే ఉంటాయి. రామ్ చరణ్ ఫ్యాన్స్ వచ్చి మిమ్మల్ని కొట్టారు, అది కావాలని చెప్పి చేసిన ట్రాప్ అని మీరు అంటున్నారు. క్లియర్ ట్రాప్ అది. మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలటం నిజమేనా, లేకపోతే ఇంటర్వ్యూకు పేరుతో పిలిచి మిమ్మల్ని కొట్టించారా? నిజమే అండి, నిజమే. ఏది నిజం? ట్రాప్ నిజం. ఛానల్ వాళ్ళు ట్రాప్ చేశారా? అవును. ఈ ఛానల్స్ గురించి కూడా, ఈ ఛానల్స్ గురించి కూడా వాళ్ళు చేసింది వాళ్ళ ఛానల్ పబ్లిసిటీ కోసం. సునిశ్చిత్, నాకు ఒకటి క్లియర్ గా చెప్పండి. ఈ ఛానల్స్ గురించి కూడా నేను చాలా మాట్లాడాలి మీతోటి. ఓపెన్ గా చెప్పండి, మిమ్మల్ని యూట్యూబ్ ఛానల్స్
వాళ్ళ రేటింగ్స్ పెంచుకోవటం కోసం ఇలా తయారు చేసిందా, లేకపోతే వాళ్ళకు రేటింగ్స్ పెంచడానికి వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బులు తీసుకుని మీరు ఇలా మాట్లాడతారా? ఒకటి చెప్తానండి, నేను యాజ్ ఏ అసిస్టెంట్ ప్రొఫెసర్గా 5 years ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. నేను జాబ్ చేసుకోగలను, బట్ నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు. అండ్ ఇంకోటి ఏంటంటే, నన్ను ఎవరంటే ఫస్ట్ యాంకర్ అప్రోచ్ అయింది ఒక కృష్ణనగర్లో ఉంటాడు అతని పేరు ఏదో ఉంది, బంగారు రాజు అని ఒక యాంకర్. నాకు ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించాడు. అతను నాకు మెసేజ్ చేశాడు, సార్ ఇట్లా మీరు ఫేమస్ అయ్యారు కదా, మీ ఇంటర్వ్యూ కావాలంటే. ఓకే, నేను కొన్ని మూవీస్కి ఆడిషన్స్ ఇచ్చాను హీరోగా అంటే, అతను అన్నాడు, సార్ మీరు హీరోగా పనికొస్తారా అన్నాడు. ఒక హీరోకు ఉండాల్సిన క్వాలిటీస్ నాకు ఉన్నాయి అని చెప్పేసి అన్నాను. అతను నవ్వాడు. హీ ఇన్సల్టెడ్ మీ. నేను అతని మీద కేసు పెట్టచ్చు, వీడియో ఉంది కాబట్టి. ఇప్పుడు నేను కేసు పెడతాను స్టేషన్కి వెళ్ళి. ఇప్పుడు కొన్ని వేల కేసెస్ పెండింగ్లో ఉంది. ఈ టాపిక్ డిబేట్ అవుతుంది. మన స్ట్రైట్ పాయింట్ మాట్లాడుకుందాం సునిశ్చిత్. నేను మిమ్మల్ని 3 సూటి ప్రశ్నలు అడుగుతాను, నాకు సూటిగా సమాధానం చెప్పండి. ఓకే, మీకు డబ్బులు ఇచ్చి యూట్యూబ్ ఛానల్స్ ఇంటర్వ్యూలు చేసుకున్నాయి, ఇది వాస్తవమా? వాస్తవమే. నేను తీసుకుంటాను పేమెంట్, ఫ్రీ ఎవరు నేను. ఓకే, ఐ డోంట్ వర్క్ ఫర్ ఫ్రీ. ఎగ్జాక్ట్లీ, ఆన్ రికార్డ్ చెప్తున్నాను. ఈ ఇంటర్వ్యూకి సంబంధించి నేను మీకు డబ్బులు ఇస్తాను లేదు, అండ్ బై ద సేమ్ వే మీరు కూడా నన్ను రూపాయి అడగలేదు. ఆన్ రికార్డ్, నో డౌట్ ఎట్ ఆల్. కానీ మిగతా ఛానల్స్ ని ఎందుకు డబ్బులు అడిగారు, వాళ్ళు ఎందుకు ఇచ్చారు? మంచి క్వశ్చన్ అడిగారు. నేను ఎందుకు పేమెంట్ తీసుకుంటున్నాను ఇంటర్వ్యూస్ కంటే, ఆల్మోస్ట్ ఒక 20 ఛానల్స్కి ఫ్రీగా ఇచ్చా. ఓకే, నా ఓన్ డబ్బులతో, మా నాన్న ఇచ్చిన డబ్బులతో పెట్రోల్ పోసుకొని బండ్లో క్యాబ్ డ్రైవర్లకు డబ్బులు ఇచ్చి ఓన్గా ఇచ్చా నేను ఇంటర్వ్యూస్. 20 ఛానల్స్కి ఇచ్చా. వాళ్ళ దగ్గర రూపాయి కూడా తీసుకోలే నేను. అండ్ ఒక యాంకర్ అన్నాడు, సార్ మీరు ఫ్రీగా ఇస్తే మిమ్మల్ని బాగా వాడుకుంటారండి యూట్యూబ్ ఛానల్స్, మీరు ఫ్రీగా ఇవ్వకండి, తీసుకోండి, 1500 2000 తీసుకోండి. మీకు బండి ఫ్రీగా రాదు కదా, పైసలు పెడితేనే వస్తాయి కదా, మీ బండి ఫ్రీగా నడవదు కదా, పెట్రోల్ పోస్తేనే నడుస్తుంది కదా అని అన్నాడు. సో ఆ రోజు నుంచి నేను ఆలోచించాను, ఎందుకు ఫ్రీగా ఇవ్వాలి, వాళ్ళకు లక్షలు వస్తాయి యూట్యూబ్ నుంచి, సో ఎందుకు ఫ్రీగా ఇవ్వాలి అని చెప్పేసి నేను పేమెంట్ తీసుకుంటాను. సో అదే అనమాట. సో ఒక జర్నలిస్ట్ మీకు ఇచ్చిన సలహా ఇది, లేకపోతే ఒక యాంకర్ మీకు ఇచ్చిన సలహా ఇది. ఇట్లా ఎంత సంపాదించుంటారు మీడియా ఛానల్స్ దగ్గర ఇంటర్వ్యూలు ఇచ్చి డబ్బులు తీసుకొని? మనలో మనమాట చెప్తానండి. ఇప్పుడు నేను 1500 తీసుకుంటాను పర్ ఇంటర్వ్యూకి. ఓకే, ఒక రోజులో ఒక ఇంటర్వ్యూ ఇస్తాను. ఒక 200-300 పెట్రోల్ పోసుకుంటాను బండ్లో. హోటల్కి వెళ్ళి బిర్యానీ తింటాను, ఇంటికి వెళ్ళి హాయిగా పడుకుంటాను. అమ్మకు ఒక 500 ఇస్తా, 500 నా జాబ్లో పెట్టుకుంటా, అంతే. అంటే ఆ రోజు నేను ఎంత సంపాదించా, ఒక రోజులో 1000 రూపీస్ అనుకోండి. 1 monthలో 30 days ఉంటాయి. 30 daysలో నేను 30 days ఇంటర్వ్యూస్కి వెళ్ళాను కదా. డే బై డే ఆల్టర్నేట్ డేస్లో ఇంటర్వ్యూస్ ఇచ్చినా కూడా అరౌండ్ ఒక 15,000 వస్తాయి నాకు, అంతే. నా ఖర్చులో మందం. రైట్. మీరు చేసిన కాంట్రవర్సీ కామెంట్స్ అన్ని ఇంటర్వ్యూలో చేసినవే, మీరు రేపిన కాంట్రవర్సీలన్నీ ఇంటర్వ్యూలే. ఉపాసనతో డేటింగ్కి వెళ్ళానని చెప్పినా, లావణ్య త్రిపాఠి నాకు లవర్ అని చెప్పినా, తమన్నాతో నేను డేట్ చేశానని చెప్పినా, పవన్ కళ్యాణ్ నాకు థిక్కెస్ట్ క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పినా, జూనియర్ ఎన్టీఆర్ ని పోర్న్ స్టార్ అన్నా, ఇవన్నీ మీరు యూట్యూబ్ ఇంటర్వ్యూస్ లో చేశారు, అవునా కాదా? ఈ స్టేట్మెంట్స్ మీకై మీరు చేశారా, లేకపోతే ఎలాగూ డబ్బులు ఇచ్చాం కాబట్టి వాళ్ళ రేటింగ్స్ వ్యూస్ పెంచుకునేందుకు ఆ ఛానల్ చేయించాయా? మంచి క్వశ్చన్ అడిగారండి. యూట్యూబ్ ఛానల్స్ కొన్ని స్క్రిప్టెడ్ ఇంటర్వ్యూస్ ఇచ్చా నేను, కొన్ని స్క్రిప్టెడ్ ఉన్నాయి ఇంటర్వ్యూస్. ఎందుకంటే వాళ్ళు నాకు టాపిక్స్ చెప్పారు, వాళ్ళు ఈ టాపిక్స్ మీదనే మాట్లాడదామన్నారు. ఓకే అన్నాను. మీకు ఆల్రెడీ క్వశ్చన్స్ ఇస్తామండి మేము, మీ ఇష్టమైన ఆన్సర్స్ ఇవ్వండి అన్నారు. సో నేను చెప్పాను, నేను చెప్పాలనుకున్నది అంటే నేను ప్రజలకు తెలియజేయాలనుకుంది నేను తెలియజేశాను, అంతే. కొంతమంది నన్ను బెదిరించారు, టీడీపీ కార్యకర్తలు బెదిరించారు నన్ను. అలా కాదు, ఇలాంటి దుర్మార్గమైన స్టేట్మెంట్లు ఇవ్వమని, ఆన్సర్లు చెప్పమని, పలానా స్టార్ ని టార్గెట్ చేయమని, పలానా వాళ్ళపైన దుమ్మెత్తిపోయమని చెప్పారా? లేదు, పలానా స్టార్ని టార్గెట్ చేయమని నాకు ఎప్పుడు కూడా మీడియా ఛానల్స్ వాళ్ళు చెప్పలేదండి. అట్లా ఫ్లోలో కొన్ని నిజాలు బయటకు వచ్చేస్తాయి. అవి నిజాలే అంటారు మొత్తానికి. చెప్తానండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను మీడియాలో చూసాను, మీడియా ద్వారానే నాకు పరిజ్ఞానం. నేను మీడియాలో చూశాను, కేటీఆర్ గారి మీద మన రఘుల్ప్రీత్ సింగ్తో గోవాకి వెళ్ళాడు వచ్చాడు అని చెప్పేసి అలిగేషన్స్ ఉన్నాయి.
ఈరోజు ఎవరు మాట్లాడట్లేదే రకుల్ ప్రీత్ సింగ్ గురించి కానీ కేటీఆర్ గారి గురించి కానీ. నేను కూడా అంతే, నేను కూడా ఒక సాధారణ యాక్టర్ని. ఈరోజు నా గురించి డిస్కషన్ వచ్చింది కావచ్చు, రేపు నన్ను పక్కన పెట్టేస్తారు అట్లా. సునిశ్చిత్ మీరు పిచ్చోళ్ళ లేకపోతే జనాల్ని పిచ్చోళ్ళని చేస్తారా? లేదు లేదు లేదు, నేను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానండి. నేను మళ్ళీ అడుగుతున్నా, యా మీరు పిచ్చోళ్ళ కాదు కాదు, మీ మానసిక స్థితి కరెక్ట్ గానే ఉందా గానే ఉంది, కరెక్ట్. లేకపోతే జనాల్ని మీరు పిచ్చోళ్ళని చేస్తారా? లేదు, నేను కరెక్ట్గానే ఉన్నాను. నేను నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మాత్రం ఇస్తాను అంతే. మీ మీద అటాక్ జరిగిన తర్వాత మీలో మార్పు వచ్చింది అని నాతో చాలా మంది అన్నారు, కానీ మార్పు వచ్చినట్లు ఏం కనిపించడం లేదే. అటాక్స్ కామన్ అండి, ఎక్కడైనా ఎవరి మీదనే జరుగుతాయి అటాక్స్. మీరు మీడియా ఫీల్డ్లో గత కొన్ని సంవత్సరాలుగా ఉన్నారు కదా, అవును. మీకు ఎప్పుడు థ్రెట్స్ రాలేదా? వస్తాయి, నాకు కూడా వస్తాయి. కానీ నేను ప్రజల తరపున ప్రశ్నించినప్పుడు, ఒక రాజకీయ నాయకుడు నిలదీసినప్పుడు, లేకపోతే ఒక రాజకీయ పార్టీకి నచ్చని విధంగా వాళ్ళ ఏదైనా పని తీసుకుంటే క్వశ్చన్ చేసినప్పుడు నాకు థ్రెట్స్ వస్తాయి, అది వేరే విషయం. కానీ మీరు అలా కాదు కదా. ఒక ఆడపిల్ల వ్యక్తిత్వాన్ని కించపరిచినప్పుడు, లేకపోతే ఒక పొజిషన్లో ఉన్నటువంటి డైరెక్టర్ పైన అనవసరంగా బురద జల్లినప్పుడు ఇలా రామ్ చరణ్ ఫ్యాన్సో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్సో దాడి చేస్తారు. మీకు నాకు తేడా ఉంది. యా చెప్తానండి. ఇప్పుడు చాలా మీడియా ఛానల్స్ ఉన్నాయి. కొంతమంది నాకు డబ్బులు ఇచ్చి చెప్పాను స్క్రిప్టెడ్ చేయించారని చెప్పేసి, అది వాళ్ళ ఛానల్ పబ్లిసిటీ కోసం. అది ఎంతవరకు న్యాయం అంటారు? నేను అడిగితే ఇందాక కాదన్నారు. మరి ఇప్పుడు వాళ్ళ రేటింగ్స్ పెంచుకునేందుకు, వాళ్ళ వ్యూస్ పెంచుకునేందుకు మిమ్మల్ని బలి పశువుని చేశారు అనేటువంటిది నా దగ్గర ఉన్నటువంటి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్. కొన్ని ఛానల్స్ వాళ్ళు, అవునా కాదా? అవునవును. ఎందుకు చెప్పారు? డబ్బుల కోసం ఏమన్నా చేస్తారా? అట్లా చేయను నేను. ఇప్పుడు నేను మీకు ఒక 10,000 ఇస్తాను. సునిశ్చిత్ వినండి, నేను మీకు ఒక 10,000 ఇస్తాను. ఒక హీరోయిన్ గురించి చాలా దుర్మార్గంగా చెప్పమని చెప్తాను. పెరిగితే నా ఇంటర్వ్యూ పెరగొచ్చు, లేకపోతే నాకు వ్యూస్ పెరగొచ్చు. తనులు తినేది ఎవడు? నేనే ఆబ్వియస్లీ కదా. మరి వాళ్ళు చెప్పమంటే వాళ్ళ దగ్గర నుంచి ఎట్లా చెప్పేశారు మీరు? లేదు, నేను ఎవరిని కూడా డిఫేమ్ చేయలేదండి. ఎందుకు? లావణ్య త్రిపాఠి గురించో లేకపోతే ఉపాసన గురించో ఇంకెవరి గురించో మొత్తం డిఫేమ్ కాకపోతే వాళ్ళ బిరుదులు ఇచ్చినట్లా? ఈ రోజు వరకు నా మీద ఎటువంటి స్టార్ నన్ను డిఫేమ్ చేస్తున్నాడు ఇతనని నా మీద కేసు పెట్టలేదు. ఓకే, ఫ్రాంక్గా చెప్పేస్తున్నాను. ఓకే, వాళ్ళ మీద ఉన్నది ఒకటి కేసు ఇబ్రహీంపట్నంలో స్టాకింగ్ కేసు ఒకటే. 4 కేసులు అన్నారు, మళ్ళీ ఒకటికి వచ్చింది. ఇప్పుడు ఉన్నాయి 4 ఉన్నాయి. ఇబ్రహీంపట్నంలో 2 ఉన్నాయి, కీసరాలో 2 సైబర్ క్రైమ్స్ ఉన్నాయి. ఐఎమ్ ఫైటింగ్ ఫర్ జస్టిస్. రాజకీయ నాయకుల గురించి మాట్లాడుతున్నారు అంటే ఒక కామన్ మెన్ గా రాజకీయం గురించి, రాజకీయ నేతల గురించి మాట్లాడుతున్నారు అనుకోవచ్చు. కానీ ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి అనవసరంగా నోరు పారేసుకుంటున్నారు అంటే వీళ్ళంతా నా వైపు తిరగాలి, నేను చూడాలని చెప్పేటువంటి పిచ్చితనమా? అట్లనేం లేదండి. ఇప్పుడు కొంతమంది, నేను చెప్పాను హీరోస్ గురించి మాట్లాడినాను, ఎందుకంటే నాకు ఆల్రెడీ థ్రెడ్స్ వచ్చాయి, చెప్పాను కదా, థ్రెడ్స్ వస్తున్నాయి. అందుకే నేను ఇంటర్వ్యూస్కి దూరంగా ఉన్నాను, ఎవరికో భయపడి కాదు. అవును, కానీ రామ్ చరణ్ ఫ్యాన్స్ మిమ్మల్ని బాగా కొట్టిన తర్వాత అటాక్స్ కి భయపడే మీరు మీడియాకి దూరంగా ఉన్నారు, పారిపోయారు అని చెప్తాను. ఆ రోజు ఏం జరిగిందంటే ట్రాప్ చేశారు. నేను జూబ్లీహిల్స్ స్టేషన్కి వెళ్ళాను. చంద్రశేఖర్ అనే ఎస్ఐ డీల్ చేశాడు కేసు. ఇద్దరి దగ్గర నన్ను ట్రాప్ చేసిన టీవీ 24 వాళ్ళ దగ్గర లెటర్ తీసుకున్నారు, నా దగ్గర లెటర్ తీసుకున్నారు. నేను చెప్పాను, వాళ్ళ కెమెరాస్ లాక్కున్నారు, వాళ్ళ ట్రైపాడ్లు లాక్కున్నారు. వాళ్ళకి ఇవ్వలే కెమెరాస్, ది గాట్ లాస్. నేను మంచివాడిని కాబట్టి కాంప్రమైజ్ అయ్యాను వాళ్ళతో. నేను కాంప్రమైజ్ అవుతున్నానండి, ఈ ఇష్యూని పెద్దగా చేయకండి. రామ్ చరణ్ ఫ్యాన్స్ ముసుగులో కొంతమంది వచ్చి మిమ్మల్ని దారుణంగా కొట్టి మీకు డబ్బులు ఇచ్చి వెళ్ళిపోయారు, అందుకే మీరు కాంప్రమైజ్ అయ్యారు అని ఒక టాక్. ఈ రోజు చూసినట్లయితే ఏ పోలీస్ స్టేషన్లోనే సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయండి. పోలీస్ స్టేషన్లో ఇవ్వాలని రూల్ లేదు కదా సునిశ్చిత్. చెప్తా నేను కామన్గా చెప్తున్నాను. పోలీస్ స్టేషన్లో, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో మీరు సీసీటీవీ కెమెరాస్ చూసుకోండి. నేను రూపాయి తీసుకున్నా అని ఎవిడెన్స్ ఉంటే నేను ఎంటైర్ ఫిల్మ్ ఇండస్ట్రీకి రిజైన్ చేసి పడేస్తాను. నేను వాళ్ళు మీకు ఏం డబ్బులు ఇవ్వలేదా? మిమ్మల్ని కొట్టిన వాళ్ళు ఇవ్వలేదు. మీరు అడగలేదా? నేను అడిగా. ఎందుకు అడిగా? నేను ఇంటర్వ్యూకి 2000 రెమ్యునరేషన్ ఛార్జ్ చేస్తాను అని చెప్పాను. నాకు 2000 ఇస్తే నేను వస్తానన్నాను. మీడియా వాళ్ళ గురించి కాదు, మిమ్మల్ని కొట్టిన వాళ్ళు మీడియా వాళ్ళు కాదు కదా. మీడియా వాళ్ళండి, నేను ట్రాప్ చేసిందే మీడియా వాళ్ళు, టీవీ 24 మీడియా వాళ్ళు.
సునిశ్చిత్ మిమ్మల్ని ఇంటర్వ్యూల పేరుతో పిలిచి నానా పిచ్చి ప్రశ్నలు అడిగి Yeah. పనికిరాని సమాధానాలు చెప్పించి ఎన్నో ఛానళ్ళు వ్యూస్ పెంచుకున్నాయి, రేటింగ్స్ పెంచుకున్నాయి. మిమ్మల్ని మాత్రం బఫూన్ని, ఐటమ్ నెంబర్ 1 ని బక్రాని చేశాయి. అవును, అది వాస్తవమే. ఇప్పటికైనా రిలీజ్ అయ్యారా? రియలైజ్ అయ్యాను కాబట్టే ఛానల్స్ వాళ్ళు వాడుకుంటున్నారు నన్ను, నా కంటెంట్ని అని నేను ఇంటర్వ్యూస్కి దూరంగా ఉన్నాను. అవును, నేను కూడా రిక్వెస్ట్ చేస్తేనే వచ్చాను. మీరు చాలా మీరు ఫోన్ చేసినప్పుడు నేను పేమెంట్ అడిగానా? లేదు, నేను ఆన్ రికార్డ్ చెప్పాను కదా. అదే చెప్పాను. మీరు నన్ను రూపాయి అడగలేదు, నో డౌట్. నేను ఆన్ రికార్డ్ చెప్పాను కదా. సో రియలైజేషన్ వచ్చిందా అంటున్నాను నేను ఏం చెప్పానంటే, మీకు నేను ఇంటర్వ్యూ ఇస్తాను, కానీ మీరందరిలా కాకుండా నాలో ఉన్న నిజాలను తెలుసుకోండి అన్నాను. ఎగ్జాక్ట్లీ, మీరు అదే అన్నారు. మనం పాజిటివ్గా చేస్తామండి ఇంటర్వ్యూ అన్నారు. అవును, అలాగే జరుగుతుంది ఇప్పుడు కదా. ఎక్కడ కూడా మిమ్మల్ని డిఫేమ్ చేసే విధంగా కూడా లేదు కదా. మీరు నన్ను డిఫేమ్ చేసినా కూడా నేను ఎక్కడ కేసు పెట్టాను. ఎందుకంటే మీ ఇంటర్వ్యూ మహా అయితే 2024లో చూస్తారు, 2025లో చూస్తారు. 10 సంవత్సరాల తర్వాత ఎవరు చూడడు, అంతే. ఎవరు చూడడు. ఎగ్జాక్ట్లీ, వాస్తవం. మీరు చెప్పింది కూడా కరెక్టే. ఇప్పుడు మొన్నటిదానిగా కేసీఆర్ గారు సీఎంగా చేశారు. ఇప్పుడు పోయి గజ్వేల్లోనో సిద్దిపేటలోనో వ్యవసాయం చేసుకొని బ్రతుకుతున్నాడు, అంతే. నేను కూడా అంతే. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉంటా కొన్నాళ్ళు, 2-3 సంవత్సరాలు ఉంటా, సంపాదించుకుంటా, ఏ సూపర్ మార్కెట్ ఏదో పెట్టుకుంటా, నేను బతికేస్తా. రైట్. ఇందుగలడు అందులేడు సందేహం వలదు, ఎన్నెందుకు వెతికినా అందందే గలడని చెప్పినటువంటిది ఉంది కదా. దానికి అనుగుణంగానే అన్ని చోట్ల ఉంటాను అంటున్నారు. ఒక దగ్గర సక్సెస్ చేసి చూపిస్తాను అంటున్నారు. ఆ సక్సెస్కి దరిదాపులు ఉన్నప్పుడు, లేకపోతే ఆ సక్సెస్లో ఉన్నప్పుడు మళ్ళీ నేను పిలిచినప్పుడు కూర్చుందాం, ఇలా మనసారా మాట్లాడదాం. డెఫినెట్గా తెలుగు ప్రేక్షకులకి మీ మీద ఉన్నటువంటి అనుమానాల్ని, అపోహల్ని క్లియర్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. డెఫినెట్గా వస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే, మీరు ఒక మెసేజ్ అడిగారు. నేను మెసేజ్ ఇవ్వను, జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. నేను ఏ మూవీ డైరెక్టర్కో, ఏ హీరోకో భయపడి ఇంటర్వ్యూస్ ఇవ్వట్లేదు. నాకు కొన్ని రూల్స్ ఉన్నాయి. అంటే సో ప్రొడక్షన్ హౌస్లో, షైన్ స్క్రీన్స్లో వర్క్ చేస్తున్నాను కాబట్టి నాకు రూల్స్ ఉన్నాయి. నేను ఆ రూల్స్కి ఒబే చేసి ఉండాలి. ఆ రూల్స్ వైలేట్ చేస్తే నాకు వచ్చే రెమ్యునరేషన్ రాదు, నా ఉపాధి కోల్పోతాను. అందువల్ల నేను ఇంటర్వ్యూస్ ఇవ్వట్లేదు. నేను సీఎంకో, పిఎంకో, లేదంటే గవర్నర్కో భయపడి నేను ఈ ఇంటర్వ్యూస్ ఆపేయలేదు. ఇంటర్వ్యూస్ అనేది నేను ఇస్తాను. నేను ఎప్పటి నుంచి అంటే 2018 నుంచి ఇంటర్వ్యూస్ ఇస్తున్నాను. గత 6 సంవత్సరాలుగా ఇంటర్వ్యూస్ ఇస్తున్నాను. నేను ఎవరికి భయపడను, ఖచ్చితంగా ఇంటర్వ్యూస్ ఇస్తాను. నాకు న్యాయం జరిగి తీరుతుంది. ఇబ్రాహీంపట్నమే కానీ, కీసరా పోలీసులే కానీ నాకు న్యాయం చేసి తీరుతారు. రైట్. థ్యాంక్ యూ సునిశ్చిత్. థ్యాంక్ యూ సో మచ్.